ఇక్కడ మార్కెట్కి ఎందుకు వచ్చాం అనేసి పొద్దున్నే సెంటిమెంట్తో కొడుతుంటారు. అన్నయ్య గారు ఎలా ఉన్నారు? బాగున్నారా? హాయ్ చెప్పండి ఒకసారి. మీ ఏజ్ ఎంత? నమస్తే తాతగారు, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎలా ఉన్నారు? ఈ కంట్రీలో మగవాళ్ళకి ఎన్ని కష్టాలు ఉన్నాయి? ఎలా ఉన్నారు? బాగున్నారా? మీకు ఏమైనా కష్టాలు ఉన్నాయా? లేవా? అందుకే కిల్లి తట్టారు అన్నమాట. కష్టాలు ఎవరికి చెప్పుకోకూడదు. నా అన్వేషణ ఉమాద ట్రావెలర్. దారిలో నాకు ఇలాగ టిఫిన్ సెంటర్ కనిపిస్తుంది. సాధారణంగా హైదరాబాద్లో మనకి ఎంత అథెంటిక్ బ్రేక్ఫాస్ట్ సెంటర్లు కనిపించవు. మన కోనసీమలో లేదా ఆంధ్రలో కనిపిస్తాయి మనకి. సో అందుకే ఇక్కడికి వచ్చాము. అక్కయ్య గారిని కుమారి అంటే ఫేమస్. మీ పేరేంటండి? ఏంటండి? ఉషారానియా? ఏంటి ఊరి పేరేంటండి? శ్రీ వాణినగరా? మేమైతే ఇక్కడ దోశ ఆర్డర్ పెట్టుకున్నాము. ఎగ్ దోశ తీసుకుంటున్నాము. సో ఇది కొత్త సెటప్ అండి. గ్యాసులు లేవు కాబట్టి ఇది కొత్త సెటప్ అనమాట. మరి ఆ సిలిండర్ ఖాళీ అండి? ఓకే, ఇంక సిలిండర్లతో పనులు లేవన్నమాట. ఈ గ్యాస్ ప్రాబ్లం రావడం వల్ల చాలా సిటీస్లో ఏం చేస్తారంటే సేమ్ విలేజ్ లాగా వాళ్ళు కట్టెల పొయ్యిలు వాడుతున్నారు. సో యాక్చువల్గా చూసుకున్నట్లయితే ఫుడ్ డిలీషియస్గా ఉంటుంది, కానీ ఫుడ్ కంటే మనీ అంటే మన పాకెట్ చాలా సేవ్ అవుతుంది అనమాట. థ్యాంక్ యూ. ఓకే అండి, మన దోశ మన దగ్గరకు వచ్చేసింది. నేనేం రివ్యూలు ఇవ్వట్లేదు, పొద్దున్నే తిన్నాను కాబట్టి జస్ట్ తింటున్నాను అంతే. బాగుంది. మీకు కారణం అనిపించిందా? టిఫిన్ తింటా తిన్నావా? ఏం తీసుకున్నా? ఎంతకీ తమ్ముడు ఏం చేశాడంటే ఇన్స్టాగ్రామ్లో సబ్స్క్రైబ్ చేశాడంట, అంటే ఫాలో చేస్తున్నాడు. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ అవ్వట్లేదు అనమాట. మొబైల్ తీబయట నాకు నేనే మార్కెటింగ్ చేసుకుంటున్నాను, నాకు నేనే చేసుకుంటున్నాను. బిగ్ దోశ తినడం ఆపేసి వచ్చింది. సబ్స్క్రైబ్ కొట్టే. మేము ఇద్దరే కొత్తగా నిన్నే వీడియో పెట్టాము, ఫుల్గా వాచ్ చేసేసి ఏ వీడియో వదలకుండా వాచ్ చేసే శుభ్రంగా ఎండ్ వరకు చూడు. ఎండ్ వరకు చూడడం వల్లే మనకి బెనిఫిట్ వస్తుంది. అక్కయ్య గారు భలే చేస్తున్నారు దోశలు. ఈ దోశ బాగుంది. కుమారి అంటే ఇలా ఫేమస్ అయ్యాలి మనం అంతేనా? మీ ఏరియా వాళ్ళు అందరూ వచ్చేసి ఇక్కడికి అందరూ రోజు పొద్దున్న మాటలు టిఫిన్ తినండి. ఇంట్లో ఎవరో తినకండి, సరేనా? ఆంటీ గారు ప్రమోషన్ అయిపోయింది. హాయ్ చెప్తున్నారా? మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఒకసారి చెప్పే. మార్నింగ్ గుడ్ మార్నింగ్. ఏ సెల్యూట్ కొడుతున్నాడు కూడా. అక్కయ్య గారు వెళ్తామండి, మళ్ళీ ఏదో ఒక రోజు వస్తాము. ఈసారి డైరెక్ట్గా ఇంటికి వస్తాము, బిర్యానీ చేసి పెడతారు. సో ఆంటీ గారు నాకు నచ్చింది ఏంటంటే ఇలాగా చెత్తకుండి పెట్టారనమాట. సో చూసారా, తిన్న తర్వాత అలాగే చెత్తకుండీలో పాడేయండి, ఎక్కడ పడతారు అక్కడ పాడేయకండి. ఎందుకంటే మన దేశం మన శుభ్రంగా ఉంచుకోవాలి కాబట్టి. హాయ్ చెప్పండి ఒకసారి. పదండి. సో మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి. సో నాతో పాటు ఎవరు ఉన్నారంటే మన మణి గారు ఉన్నారు. అంటే మీ మణి గారు, మన మణి గారు, మన అందరి మణి గారు అనమాట. సో యూట్యూబ్లో కానీ సబ్స్క్రైబ్ కొట్టలేనట్లయితే యూట్యూబ్లో అర్జెంట్గా ఆయన్ని నన్ను సబ్స్క్రైబ్ కొట్టండి. ఆల్రెడీ చూడలేని వీడియో కూడా చూడండి, కిర్రెక్కిపోద్దాం. ఏముంది అక్కడ? దోశ పరంగా చూసుకున్నట్లయితే దోశ ఎట్లా ఉంది. కారం పరంగా చూసుకున్నట్లయితే అక్కయ్య గారు కారం కాస్త ఎక్కువ వేశారు. ముక్కులో నుంచి నీకు మండుతుందా? మండుతుంది రే. నేనే అనుకున్నాను మనోడికి కూడా మండుతుందంట. అంటే కారం అండి. ఈ ప్రతిదాన్ని డబుల్ మీనింగ్, యూట్యూబ్ కదా, ప్రతిదాన్ని డబుల్ మీనింగ్ చేయడం అలవాటు అయిపోయింది మన ఛానల్కి. సో ఎనీవే, సో ఈరోజు మా జర్నీ ఎక్కడికంటే చెప్పము, వీడియో ఎండ్ వరకు చూడండి. మళ్ళీ చెప్పైతే మీకు తెలిసిపోతుంది, సర్ప్రైజే పెడదాం. బ్రిడ్జ్ కింద ఎప్పుడన్నా మార్కెట్ చూసారా? అవునండి, నా లైఫ్లో మొదటిసారి బ్రిడ్జ్ కింద ఒక పెద్ద కూరగాయల మార్కెట్. సో ఇది భరత్ నగర్ బ్రిడ్జ్ అంట. మీకు చూపిస్తాను. నాకైతే చాలా విచిత్రంగా అనిపించింది. అదండి అసలు వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో. సో అదండి బ్రిడ్జ్. సో ఇదంతా బ్రిడ్జ్ కింద మనకి ఇక్కడ మార్కెట్ ఉంటుంది. చాలా వెజిటేబుల్స్ అమ్ముతారు. చీకటిగా ఉంది, ఎందుకంటే మనం బ్రిడ్జ్ కింద ఉన్నాం కాబట్టి. సో సౌండ్లు ఏమైనా వినిపిస్తాయేమో అనుకున్నాను, కానీ కాదండి, సైలెంట్గానే ఉంది. కొంచెం వైబ్రేషన్స్ వస్తున్నాయి, ఎక్కువ లాగా ఉంది ఇక్కడ. సో ఇదండి, ఈ చివరి నుంచి ఆ చివరికి వస్తాను నేను ఇప్పుడు. అనగారు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం పేరండి? అదే అనుకున్నాను, అలా చూస్తున్నారు, కదలట్లేదు. మీ పేరేంటి? ఏంటి ఈరోజు స్పెషల్ ఏంటి? అంతేనా?
సింగిల్ హ్యాండెడ్గా ఒకే బిజినెస్ ఇంక తలపోట్లు వద్దనమాట. అన్నగారు గ్రేట్ అనమాట. ఈ అమ్ముకున్నారంటే ఇంటికి వెళ్ళిపోతారు. సో బహుశా మీరు అనుకుంటారు పొద్దున్నే మేము ఇక్కడ మార్కెట్కి ఎందుకు వచ్చాం అనేసి. మిమ్మల్ని మీకే చూపించడానికి తీసుకొచ్చాను. టమాటాలు ఏమైనా కొంటావా? గ్రీన్గా ఉండడానికి రంగు కలిపేస్తారండి, మధ్య అవి కూడా కలిపి చేస్తారు. చూసారండి అవి మణి గారు ఫ్యాక్ట్ చెప్తున్నారు అన్నమాట. మణి వేడి నీళ్ళు మరగబెడితే అవి మొత్తం గ్రీన్ కలర్ చేస్తుంది. చూసారా, తినే తిండి కూడా కలిపి అయిపోయింది. అబ్బా పొద్దున్నే సెంటిమెంట్తో కొడుతుంటారు. సో ఇంతకీ మీరు అనుకుంటారు మణి గారు ఏంటి పప్పలు ఏమైనా తెచ్చుకున్నాడు బ్యాగ్లో అనుకుంటారు. కాదు, స్నాక్స్ కాదండి. అందులో తన కెమెరా ఉంది. సో కెమెరా అంటే ఎక్స్ట్రీమ్ లెవెల్ ప్రొఫెషనల్గా తీసుకొచ్చాడు అనమాట ఈరోజు. సో ఇప్పుడు మన మార్కెట్ పరంగా చూసుకున్నట్లయితే ఈ మార్కెట్ మార్నింగ్ తెల్లారుజామున 4 గంటలకి తీస్తారంట. 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఉంటారు. అన్నయ్య గారు ఎలా ఉన్నారు? బాగున్నారా? హాయ్ చెప్పండి ఒకసారి. అన్నగారు స్మైల్ చంపారనమాట. సో ఇదండి మార్కెట్లో అందరూ బిజీ. అన్నయ్య గారు ఏంటి ఎక్కడికి వెళ్ళాం? అమ్మడానికా? ఆటోలు వేస్తారా? వాళ్ళు ఏం చేసుకుంటారు? వాళ్ళు అమ్ముకుంటారా? ఓకే, అయితే నైస్ మీటింగ్ యూ భయ్యా, టేక్ కేర్. నా అన్వేషణ ఓమా తెలుగు ట్రావెల్. నా అన్వేషణ తెలుగు. క్యాప్ ఎలా తప్పాలి కదా. ఏంటి స్పెషల్ ఈరోజు? బై 1 get 1 ఫ్రీయా? ఏం పేరు నీది? విక్కీయా? ఈ మధ్య కూల్ పేర్లు ఉన్నాయి అన్నమాట అందరికి. విక్కీ ఫ్రమ్ కాలిఫోర్నియా అనమాట. సో ఇంకేంటి, ఓన్లీ కాలీఫ్లవర్లా? అయిపోయిన తర్వాత వెళ్ళిపోతావా మళ్ళీ తెచ్చుకుంటావా? ఎన్ని గంటల వరకు ఉంటావు? ఓకే, మరి భోజనం ఇంట్లో తినవా? తెచ్చుకుంటావా? ఇంటికి వెళ్ళిపోతావు? సరే అయితే నైస్ మీటింగ్. హాయ్ చెప్తే వస్తాం. నా పేరు నా అన్వేషణ. ఓమాద ట్రావెలర్. అరబిక్ అమ్మాయి, ఆంధ్ర అబ్బాయి. కొట్టు, నెట్ ఉందా? కొట్టు. ఈరోజు మొత్తం పొద్దున్న నుంచి మొత్తం అందరినీ సబ్స్క్రైబ్ కొట్టితే 50 మందిని తీసుకొస్తాయి ఈరోజు. మనీ అంటే డబ్బులు అనుకుంటా. మనకే ఇస్తున్నారు సార్ అంటే నీ చేతుల్లో నువ్వే సబ్స్క్రైబ్ కొట్టించుకోండి. ఓకే, నువ్వు ఓన్లీ టైప్ చేయి, సబ్స్క్రైబ్ తను కొడతాడు. ఇదిగోండి మన తమ్ముడు ఇప్పుడు సబ్స్క్రైబ్ కొడుతున్నాడు. కొట్టిస్తాడండి. వెరీ గుడ్. మీ ఫోటో తీసుకోరా? నీది కొట్టే. ఫోటో ఒకసారి హాయ్ చెప్పే. హాయ్. మీ మనీ సబ్స్క్రైబ్ కొట్టవా? కొట్ట కదా. కొట్టాడండి. మాకు మేమే బలవంతంగా సబ్స్క్రైబ్లు కొట్టిస్తున్నాము. అది ఆంటీ మంచోరా? ఎంత మంచోరు? అక్కయ్య గారు ఏంటి సిగ్గుపడుతున్నారు? మీరు సిగ్గుపడుతున్నారేంటి? మీరు సిగ్గుపడలే కదా. సిగ్గుకి వయసుకి సంబంధం ఉందా? ఏజ్ ఎంత? నిజమా? అలా లేదు. 60 దాటారా? అక్కయ్య గారు 60 అయినా కూడా 40 లాగా కనిపించారు. అందుకు నైస్ మీటింగ్ యూ, టేక్ కేర్ అండి. అలా హ్యాపీగా జాలీగా ఉండాలి. అవును, హ్యాపీగా ఉన్నారు కాబట్టి ముఖం అంత కలగా ఉంది. అవునా కదా? తాతగారికి 92 సంవత్సరాలా? 90 ఏళ్ళా? ఎలా ఉన్నారు? ఏంటి ఎంత మీ వయసు ఎంత? మీ వయసు ఎంత? 84? 90. మీరు చెప్పారు. ఓకే, ఓకే, అలా నేను చెప్పగలుగుతున్నా. ఓకే ఈ అడ్డం మీద నైస్. ఏంటి ఏమవుతున్నారు? వంకాయలు ఇంకేమన్నాయి? ఎక్కడి నుంచి తీసుకొస్తారు? మీరు మార్కెట్ నుంచి తెచ్చుకుని ఇక్కడ అమ్ముకుంటారా? ఓకే. ఎంత ఇవి? ఫోన్పే ఉందా మీకు? ఫోన్పే ఉందా? ఎంత? ఫోన్పే లేదా? ఎంత ఇది? 10 రూపాయలా? అక్కయ్య గారు నేను ఫోన్పే చేస్తాను, ఆయనకి ఇచ్చేయండి సరేనా? గుడ్ బాయా? అక్కయ్య గారు ఈ వయసులోని 90 ఇయర్స్ ఉండి కూడా ఈయన ఇక్కడ అమ్ముకుంటున్నారు కాబట్టి
నేను ఎంతో కొంత కొంచెం ట్రాన్స్ఫర్ చేస్తాను. వంకాయలు కొనుక్కుందాం అనుకున్నాను, కానీ కొనుక్కున్నా కూడా నేనేం చేసుకుంటాను, ఎంత ట్రాన్స్ఫర్ చేశాను అనేది నేను పర్టికులర్గా చెప్పట్లేదు. ఎందుకంటే ఇచ్చింది మనం చెప్పుకోకూడదు కాబట్టి అంతే చేశానండి, ఆయనకి ఇచ్చాను. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఓకే అండి, మళ్ళీ కలుద్దాం. అయితే మాది యానం అండి, కాకినాడ దగ్గర. కాకినాడ తెలుసా మీకు? ఓ తాతయ్య గారికి ఆల్ ఇండియా తిరిగారా? బొంబాయి, మద్రాసు వెళ్ళారు. ఓ కేరళ, బొంబాయి, మద్రాస్, కేరళ అన్నీ తిరిగారండి. విశాఖపట్నం విశాఖపట్నం అబ్బాయి. ఓ నైస్. ఓకే అండి, అలా జాగ్రత్తగా ఉండండి, హెల్తీగా హ్యాపీగా ఉండండి. ఓకేనా? ఓకే, టేక్ కేర్ అండి. ఓకే అమ్మ, బాయ్. మంచిదండి. సో నైస్. ఎట్లయింది లేడీస్ కూడా ఇది వీళ్ళ మీద పడ్డది, మొగల మీద. సో మగవాళ్ళు చాలా కష్టపడుతున్నారు అన్నమాట ఈ కంట్రీలో. డబల్ రేట్ పెట్టి టికెట్ కొన్నా కూడా ఆడవాళ్ళు కూర్చొని ఇస్తలేదు. ఎందుకంటే ఆడవారు మీరు ఎలాగ బస్సులో టికెట్లు మగవాళ్ళు కొన్నా కూడా మీరు కూర్చొని ఇవ్వట్లేదంట, లేపేసి మరీ ఆడవారు కూర్చుంటున్నారంట. అంటే ఆడవారు కూర్చోవాలి, యాక్చువల్గా చెప్పుకోవాలంటే ఆడవారు వచ్చినప్పుడు మనమే లెగిసిపోయి ఆడవారికి సీట్ ఇవ్వాలి. మనం ఆడవాళ్ళు పార్టీ అన్నగారి దగ్గర డిక్షనరీ అనమాట, అన్న దగ్గర అన్ని సమస్యలే ఉన్నాయి. కష్టాలని ఏం చేద్దాం, ఇంట్లో లేము బయట లేము, దుప్పట్లు పెట్టుకొని తిరుగుతున్నాం, పడుకుంటారు అనమాట, బండ్లో పడుకుంటారు అనమాట. అంతే, పడుకోవడం లేకడం, అందులోనే మళ్ళీ గ్యాస్ కొట్టించుకొని తిరగడం. ఓకే అండి, బాయ్, టేక్ కేర్ అండి. కష్టాలు ఈ కంట్రీలో మగవాళ్ళకి ఎన్ని కష్టాలు ఉన్నాయి. ఎలా ఉన్నారు, బాగున్నారా? మీకు ఏమైనా కష్టాలు ఉన్నాయా? లేవా? అందుకే కిల్లి తింటున్నారు అనమాట, కష్టాలు ఎవరికి చెప్పుకోకూడదు. ఓ కష్టాలు గుర్తుకొచ్చినాయి నాకు. ఎందుకంటే అంత గౌరవం ఏంటి? అరబిక్ అమ్మాయి, ఆంధ్ర అబ్బాయి, మీ మనీ నట్టుందా? సబ్స్క్రైబ్ అవ్వడం. నేను జనాల్ని తీసుకొస్తాను, నువ్వు జనాల్ని సబ్స్క్రైబ్ కొట్టించాయి. ఇది ఈరోజు మన టార్గెట్ అనమాట. ఓకే, టైప్ చేసి. అన్నగారు సిగ్గుపడుతున్నారు. అన్నగారు జిమ్ వెళ్తారా? జిమ్కి వెళ్తున్నారా? ఇప్పుడా? అప్పుడా? 10 years బ్యాక్ అయినా కూడా అన్నగారు ఇంత ఎలా మెయింటైన్ చేస్తున్నారంటే అది యాక్చువల్లీ న్యాచురల్ బాడీ అండి. అన్నగారు ఏ ప్రోటీన్ అలాంటివి వాడేవారు కాదు, న్యాచురల్ బాడీ అన్నమాట. ఓన్లీ పొట్ట కొంచెం తగ్గిస్తాడు. పెళ్ళి అయిందండి. మా బాధలు మీకేం తెలుస్తాయి? తినకపోతే నీకు నచ్చలేదా? ఫుల్గా వీడియోలు అన్నీ చూడండి, ఎండ్ వరకు చూడండి. మీరు అలా చూస్తూ ఉంటే ఈ ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ వెళ్ళిపోతాయి మా వీడియోలు. ఓకేనా? నైస్ మీటింగ్ యూ. బాడీ కొంచెం ఫిట్గా ఉంది కాబట్టి జస్ట్ పొట్టని తగ్గించండి. అక్కయ్య గారికి చెప్పండి ఎక్కువ ఆయిలీ ఫుడ్ వండకండి అని. సో అంతే, మిగిలినంత. అంటే అక్కయ్య గారు బాగా వండుతారు అనుకుంటా. ఇప్పుడు మనం ఇంకొక మార్కెట్లోకి ఎంటర్ అవ్వము. ఈ మార్కెట్ పైన కూడా మీకు బ్రిడ్జ్ కనిపిస్తుంది. సో ప్రతి మార్కెట్ పైన మీకు బ్రిడ్జ్ కనిపిస్తుంది. చాలామంది కొనుక్కుంటున్నారు. ఎలా ఉన్నారండి? ఏంటండి? బ్రిడ్జ్ చూపిస్తున్నాను. బ్రిడ్జ్ కింద మార్కెట్ ఇలా ఉంటుందండి. అండి నైస్ మీటింగ్. టెన్షన్ పడకండి, ఏం కాదు, మంచిగానే చేస్తాను. మన ఛానల్ అంతా మంచిగా ఉంటుంది, పాజిటివ్ ఛానల్. ఎందుకో మరి జనాలు ఒక్కొక్కసారి భయపడతారు. అని ఇక బుక్కని ఈ మధ్య సోషల్ మీడియాలో ఏం చేస్తారంటే ఏదో షూట్ చేస్తారు, ఆ తర్వాత చెప్పేటప్పుడు ఏదో చెప్తారనమాట. దానివల్ల కొంతమంది బ్యాడ్గా తీసుకుంటారు అనమాట. సో అందుకు కొంతమంది ఒఫెన్సివ్గా ఫీల్ అవుతారు. భయపడాల్సిన అవసరం. మాది హైదరాబాద్. మీది రావులపాలెం. మాది యానం. అరబిక్ అమ్మాయి, ఆంధ్ర అబ్బాయి. నువ్వు ఆంధ్ర అబ్బాయా? అంత షాక్ పడింది. అరబిక్ అమ్మాయి మరి ఇంట్లో ఉంది, పట్టుకొచ్చి. మా ఆవిడ పట్టుకొచ్చి. నాకు చెప్పాలి, నువ్వు కెమెరా కాదు. కెమెరా చెప్తే చెప్పినట్టు చూసారు సెంటిమెంట్ గా కొట్టాడు. ఎవరు మీరెవరు? వరంగల్ అంటండి. మేసాలు ఎక్కువ లేవు కానీ నువ్వు తిప్పే. మార్నింగ్ ఎనర్జీ ఎలా ఉంటుందండి? మార్నింగ్ గుడ్ మార్నింగ్ అనుకున్నాను. బ్లెస్ యూ. తుమ్ముతున్నాడు అన్నగారు అక్కడ. ఏంటండి? టమాటాలా? వద్దండి, టమాటాలు ఎందుకు?
తాతయ్య గారు హాయ్ చెప్పండి ఒకసారి. తాతయ్య గారు స్మైల్ కొట్టారు. ఈ బొక్కలో ఎక్కడ ఉంది బ్రో అసలు? ఏమో ఇలా తీసుకొచ్చింది గూగుల్ తల్లి. మళ్ళీ ఇటు తిప్పు, ఇటు తిప్పు. ఏముంది బొక్క? ఏమో అంటే చూపిస్తుంది మరి. అందుకే గూగుల్ని ఎప్పుడు నమ్మకూడదు. ఎక్కడెక్కడి నుంచో తీసుకొస్తుంది మమ్మల్ని. ఎవడ ఇంట్లోకి తీసుకెళ్ళిపోతే ఏమో. బాబాయ్ నడుస్తున్నాడు. అన్నగారు ఎలా ఉన్నారు, బాగున్నారా? ఇక్కడ పశువుల పాక కాదు మార్కెట్ ఉంటుంది కదా, గేదెలు ఆవులు పెద్ద మార్కెట్ టైప్లో. ఇదా ముంగడికి వెళ్ళి చూడాలి. దగ్గరేనా? దగ్గర. థ్యాంక్ యూ అండి. అయ్యా మార్కెట్ పశువుల మార్కెట్ ఉంటుంది. ఇదేనా? తీసుంటారండి ఇప్పుడు. ఓకే హాయ్ చెప్పండి అందరూ. చాలా తక్కువ మంది తెలుసు హైదరాబాద్లో ఇలాంటి ప్లేస్ ఉందని. సో ఇప్పుడు మేము ఎక్కడ ఉన్నామంటే